తెలంగాణలో కొత్తగా కొలువుతీరిన అసెంబ్లీలో తొలి సమావేశాలు హాట్ గా మారాయి. 3 రోజుల విరామం తర్వాత బుధవారం నుంచి శాసనమండలి సమావేశాలు మొదలు కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది అధికార పక్షం. మరోవైపు కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది గులాబీ పార్టీ. ప్రభుత్వంలో తొలి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. తొలి విడతగా జరిగిన సభ్యుల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లు సభలో వ్యవహరించాయి. ఈ క్రమంలోనే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసింది గులాబీ పార్టీ. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది అధికార పక్షం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఆర్థికంగా భారం పడుతూ ఉండడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక, విద్యుత్ రంగాలతో ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్న అధికార పక్షం తాజా పరిస్థితులపై అసెంబ్లీలో తమ వాదనను వినిపించేందుకు రెడీ అవుతోంది. కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుందన్న అభిప్రాయంతో గులాబీ దళం కూడా అలర్ట్ అవుతోంది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కౌంటర్ ఇచ్చే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. బుధవారం నుంచి మొదలయ్యే సమావేశాల్లో ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై ప్రభుత్వం తరపున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పూర్తి వివరాలను వెల్లడించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందన్న సమాచారంతో గులాబీ పార్టీ కూడా అదే దారిని ఎంచుకుంది. అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా ఆ అవకాశం కల్పించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరింది బీఆర్ఎస్. ఆర్థిక, సాగునీటి అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యుత్ రంగంపై మాజీ మంత్రి కేటీఆర్ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ అప్పులు మాత్రమే చూపిస్తూ ఆస్తులను దాచిపెడుతోందన్న విమర్శలను ఇప్పటికే చేశారు. విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ తీసుకువచ్చిన సంస్కరణలను వినిపించాలన్న యోచనలో గులాబీ దళం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపెడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఢీకొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సై అంటూ ఉండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మొత్తంగా 2-3 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత రగిలించనున్నాయి.